నమస్తే. ఈరోజు తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న ఆ విధానాన్ని చూస్తుంటే నాకు ఒక మాటలు గుర్తొస్తున్నాయి. బల్కా సుమన్ ఒక రోజు ఒక స్టేజ్ మీద మాట్లాడిండు. ఎవరి గురించి? కేసీఆర్ గారి గురించి. తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి బాధ అనిపిస్తున్నది. అందుకే ఈ మాటలు గుర్తొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా అయిపోతున్నాయి, ప్రతి వ్యాపారస్తుడు కూడా ఎంత బాధపడుతుంది అనేది క్లియర్ కట్ గా కనిపిస్తున్నది బయటికి వెళ్తే. ఆయన ఏమన్నాడో తెలుసా? దాచి దయాల పాలు చేసినట్టు, ఈయన కాల్సి నక్కల పాలు చేసినట్టు, పుట్టిన బిడ్డ కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటుందో అట్లనే తెచ్చుకున్న తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతిలో ఉంటే అంతే జాగ్రత్తగా ఉంటది. నమ్మి ఎవరికైనా ఓటేసి, నమ్మి ఎవరికైనా గెలిపించి ఎవరి చేతిలో తెలంగాణ రాష్ట్రం పెడితే దాన్ని మొత్తం దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తారు. బాగా ఆలోచించి ఓటేయని చెప్పేసి ఆ రోజు బల్కా సుమన్ గారు చెప్పారు. ఆ మాట గుర్తొస్తున్నది. వ్యాపారస్తులు అందరూ కూడా నెత్తి కొట్టుకుంటున్నారు. కనీసం బండ్ల ఈఎంఐలు గానీ, షాప్ లో రెంట్లు కట్టుకోలేక తలలను నెత్తి కొట్టుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఏమైపోతున్నది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు గట్లెందుకు ఉండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్లెందుకు అయింది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాలసీలు గానీ, కాంగ్రెస్ పార్టీ విధానం గానీ వ్యాపారస్తులను ఆకర్షించేలాగా ఉన్నాయా? ఇన్వెస్ట్మెంట్ పెట్టులను ఆకర్షించేలాగా ఉన్నాయా వీళ్ళ పాలసీలు? చూస్తున్నా మీరు నిజంగా ఒకసారి సమాధానం చెప్పండి.